వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్లులు పాస్ అవ్వాలి అంటే మెజారిటీ అంతా కూడా కూటమి సభ్యులకే ఉంది. 164 మంది ఎటువంటి బిల్లులు పెట్టినా కూడా ఈజీగా పాస్ అయిపోతాయి. ఎటువంటి చట్టాలు చేయాలన్నా కూడా ఇక అక్కడ ప్రతిపక్షం అనేది లేదు. వైఎస్ఆర్సీపీ ప్రమేయం అనేది దాంట్లో ఏముండదు. వాళ్ళ అభ్యంతరాలు కూడా ఇందులో ఏమి ఉండవు. కానీ శాసన మండలి దగ్గరకు వచ్చేసరికి మాత్రం అక్కడ బలం అనేది వైఎస్ఆర్సీపీకే ఉంది. 58 మందికి గాను దాదాపు 30 మంది ఎమ్మెల్సీల బలం వాళ్ళకి అనేది ఉంది. 38 మంది, అందులో ఇద్దరికి ఆల్రెడీ వెయిట్ అనేది పడింది. శ్రీరామచంద్ర గారు, మహమ్మద్ ఇక్బాల్ గారు రాజీనామా చేశారు. సో 36 నుంచి 35 వరకు వాళ్ళకు ఉంటాయి. సో మిగతా వాళ్ళతోటి అక్కడ ఏం చేయాలి అన్నా కూడా, ఏ బిల్లు పాస్ అవ్వాలన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆమోదం తెలపాలి. ఆమోదం తెలిపేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మొన్న మధ్యన చూసాం, రివ్యూ మీటింగ్లు పెట్టుకున్నప్పుడు, ఎన్నికల తర్వాత నేతలందరినీ కలిసినప్పుడు, మనకి ఎలాగ అసెంబ్లీలో మనం పీకేది లేదు, మనం ఎవరేం పట్టించుకోరు, ఇంకా మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ఒకటే. కానీ శాసన మండలి దగ్గరికి వచ్చరికి మాత్రం ప్రతి ఒక్కటి కూడా అడ్డుకుని తీరాల్సిందే. ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి అంశం, ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నాం అని చెప్పారు. దాన్ని రేపు అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేయాలి, బిల్ని ఆమోదింపజేసుకోవాలి రద్దు చేస్తున్నట్టుగా. అట్ ద సేమ్ టైం ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. దిశ పోలీస్ స్టేషన్లని మహిళా పోలీస్ స్టేషన్లు అని చెప్పి మళ్ళీ నామకరణం చేయడం కావచ్చు, ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి. అలాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు కావచ్చు, ఇతరత్ర ఉన్నటువంటివి, ఇలాగ ఎన్నో విషయాలు. ఇవన్నీ మళ్ళీ శాసన మండలిలో కూడా చర్చకు వస్తాయి. చర్చకు వచ్చినప్పుడు మీరు బ్లంట్ గా వాటిని తిరస్కరించండి, ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించొద్దు, బిల్లులను అడ్డుకోండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం గీశాడు. కానీ శాసన మండలిలో ఉన్నటువంటి వాళ్ళు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలకి ఇప్పుడు ఇంకొక భయం పట్టుకుంది. జగన్మోహన్ రెడ్డికి ఏం పోయింది, రేపో మాపో రాజీనామా చేసి ఎంపీగా మళ్ళీ పోటీ చేసి పార్లమెంట్ కి పోయే రకంగా ఉన్నాడు, అదే వార్తలు ఎక్కువగా తిరుగుతున్నాయి. అవినాష్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడో లేదో తెలియదు, పులివెందుల ఎమ్మెల్యేగా ఈసారి మళ్ళీ గట్టి పోటీ ఉంటుంది ఇదే జరిగితే కనుక. అంటే ప్రస్తుతానికైతే దీనికి సంబంధించి ఇంకా ఎవరు ఏం మాట్లాడటం లేదు, బట్ చెప్పడం అయితే చెప్తున్నారు. ఇలా చాలా మంది ఇదే జరగబోతోంది. సో మన ఎవడు పట్టించుకుంటాడు, ఇక్కడ ఆయన పార్లమెంట్ వెళ్ళి కూర్చుంటాడు, మాట్లాడితే మోడీ గారి దగ్గర పోయి కాళ్ళట్టు కూర్చుంటాడు, అదే కేసులు ఉన్నాయి, ఇది ఉన్నాయి, నన్ను కాపాడండి అని ఏదో చెప్పుకుంటాడు. రాజ్యసభలో కూడా మీకు మా మద్దతు కావాలి చూడండి అని చెప్పి, అంటే బిల్లుల్ని అన్ని రకాలుగా కూడా అడ్డుకోవడం అనేటువంటి ఒక ప్రాపగాండా ఆ ప్రోగ్రామ్ కి తెరదీస్తాడు. ఇక్కడ స్టేట్ లో మనం ఉండాలి, మన రాజకీయం మనం చూసుకోవాలి, పెరిగి ఎమ్మెల్సీలు అయినా మనకి నియోజకవర్గాలు ఉన్నాయి, ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది పొద్దున ప్రజల్లోకి వెళ్తే నిజంగా ప్రజలకు కావాల్సిన బిల్లు ఇవన్నీ చేస్తూ ఉంటే అడ్డుకోవడానికి మీకు ఏం రోగం అని చెప్పి కొట్టినా కొడతారు మనని అని చెప్పి ఇంటర్నల్ గా వాళ్ళలో వాళ్ళే మదన పడుతున్నారు. సో దీంతో ఏమవుతుంది, శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి కూటమికి బలం అంత లేకపోయినప్పటికీ కూడా ఎలాగా అంటే, చాలా మంది చెప్పేది వైసీపీ ఎమ్మెల్సీలు ఇప్పటికే చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలతోటి టచ్ లో ఉన్నారని. బాబు, మా రాజకీయ జీవితం బాగుండాలి అంటే మేము సరిగ్గా ఉండాలి, ప్రజలకు కావాల్సింది చేయాలి తప్పితే ఇలా ప్రధానికి అడ్డం పడిపోయి మేమేం చేయలేము, రేపొద్దున మేము అనవసరంగా మా జీవితాలు నాశనం చేసుకోలేము, మేము మారిపోతాం, పార్టీ మూకుమ్మడిగా మేము మారిపోతాము, వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి మేము వచ్చేస్తాము, కొంచెం మాట్లాడండి అని చెప్పి టచ్ లో ఉన్నారని తెలుస్తుంది. ఆ టీడీపీ అధిష్టానం కూడా ఆలోచిస్తుంది, ఎస్ ఇక్కడ చట్టాలు చేస్తాం, అక్కడికి వెళ్ళిన తర్వాత చర్చల పేరుతో వీళ్ళు కాలయాపన చేసుకుంటూ వెళ్ళిపోతారు తప్పితే ఇంకేమీ ఉండదు, ప్రధానికి అడ్డం పడతారు. ఇప్పుడున్నటువంటి ఈ క్రూషియల్ పీరియడ్ లో ఎవరు అడ్డం పడకుండా ఉండాలి అని చెప్పి ఆలోచిస్తూ, ఎస్ వాళ్ళు వస్తే ఓకే, అట్ ద సేమ్ టైం చర్చ జరగాలి, ఎవరు వస్తున్నారు ఏంటి, అభ్యంతరాలు ఉంటే మాత్రం వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేసేది లేదు. ముఖ్యంగా పోతుల సునీత లాంటి వాళ్ళు, డొక్కా మాణిక్యవరప్రసాద్ లాంటి వాళ్ళు, వీళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్సీలుగా ఉండి తర్వాత రాజీనామా చేసి వైసీపీలోకి వెళ్లిపోయి ఏ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేశారు. ఇలాంటి వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో, అది ఏ సామాజిక వర్గ సమీకరణ కింద వచ్చినప్పటికీ కూడా వీళ్ళని తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి నేతలు ఉన్నప్పుడు మిగతా వాళ్ళని అభ్యంతరాలు లేకపోతే మాత్రమే పార్టీలో చేర్చుకోవచ్చు. అనర్హత వేటు అనేది ఉంటుందా ఏంటి అనేది చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తి అక్కడ ఉన్నారు కాబట్టి శాసన మండలి చైర్మన్ గా అనర్హత ఈజీ అవుతుంది, అనర్హత వేటు వేసేసి వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ ఆయనకి కూడా, సభాపతికి కూడా, శాసన మండలి సభాపతికి కూడా అవిశ్వాస తీర్మానం ఎదురయ్యేటువంటి అవకాశం ఉంటుంది రేపన్న రోజున. అది గుర్తు పెట్టుకోవాలి అని అంటున్నారు నిపుణులు. అట్ ద సేమ్ టైం ఈ ఎమ్మెల్సీలు వచ్చిన తర్వాత బలం పెరిగితే దానికి సంబంధించి ఇక బిల్లులు ఇవన్నీ కూడా ఆగే పని ఉండదు అని చెప్తున్నారు. సో ఆయన ఒకవేళ అనర్హత వేటు కనుక వీళ్ళ మీద వేసేటట్టు అయితే అప్పటికి మళ్ళీ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం, త్వరితగతిన ఒక 4 రోజుల లోపులోనే ఎమ్మెల్సీల ఎన్నిక మళ్ళీ జరగడం. 164 మంది ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో బలం అనేది ఇక వీళ్ళు ఏదో పార్టీలోనే చేరాలి, లేదంటే ముఖ్యమంత్రి రాజీనామాలైనా వీళ్ళు చేసి తీరాలి తప్పితే వీళ్ళకి ఆప్షన్ లేదు. సో ఇక ఏం చెప్తాం,
జగన్మోహన్ రెడ్డికి జాతర స్టార్ట్ అయ్యింది అని చెప్పుకోవాలి. మరి ఎమ్మెల్సీలు నిజంగా చేరతారా, లేదు దీని వెనకాల కూడా ఇంకేమైనా రాజకీయం ఉంది అని మీరు భావిస్తున్నారా? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.